పడుకో. ఈ ఇంటితో నీకు రుణం తీరిపోతుంది. తెల్లారితే ఈ మనుషులతో నీకు సంబంధమే ఉండదు. ఇదిగో మా ఆయన వచ్చారు. వీడు ఎలా బయటకొచ్చాడో. థ్యాంక్ యూ మంజు. నిజంగా నువ్వు మీ సిఐ గారు లేకపోతే ఆ ఎస్ఐ నన్ను వదిలేవాడే కాదు. సత్య గారు, మీరేం తప్పు చేయలేదు కాబట్టే బయటకు వచ్చారు. ఒకవేళ మీరు తప్పు చేసుంటే మా డిపార్ట్మెంట్ ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేయదు. అంటే ఇప్పుడు ఆ జాలరెడ్డి గాడి పని అయిపోయినట్టేనా మంజు? ఈ ఒక్క కేసు చాలు, లైఫ్ లాంగ్ వాడు జైల్లోనే ఉంటాడు. శ్రీవల్లి మిస్ అయిపోయింది. మా డిపార్ట్మెంట్ మొత్తం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? ఒక వ్యక్తిగత కక్ష కోసం బాంబ్ ప్లాన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహంలో. నాకు తెలిసి వాడెప్పటికీ బయటికి రాడు. వచ్చేసావు సత్య? బలమ్మా, సత్య వచ్చేసాడు. ఏమండి? మీకేం కాలేదు కదండి? సత్య, సారీ అండి. ఇదంతా ఒక రకంగా నా వల్లే జరిగింది. నా చేతులతో ఆ బిజినెస్ కి డబ్బులు ఇవ్వడం వల్లే జరిగింది. నో, అదేం కాదు. సిరి, ఇప్పుడేం కాలేదు కదా, ఆయన ఇంటికి వచ్చేసారు కదా సిరి. థ్యాంక్ యూ సిస్టర్. నువ్వే లేకపోయింటే అసలేం జరిగేదో. నీ రుణం ఎలా తీర్చుకోగలను సిస్టర్? చెప్పాను కదా, సత్యని మంజు ఎలాగైనా తీసుకొస్తుందని. చూడు, తీసుకొచ్చింది. సిరి, నువ్వు అన్నది నిజమేనమ్మా. ఇక్కడున్న వాళ్ళందరూ మంజుకి రుణపడిన వాళ్లే. అది ఎలా తీర్చుకుంటారో ఇక వాళ్ళిష్టం. ఆకాశం మీద ఉమ్మితే అది మన మీదే పడుతుందని ఇక్కడ కొంతమందికి తెలియదమ్మా. సత్య, ఎలా ఉన్నావురా? అమ్మా అమ్మా అమ్మా, నాకేం కాలేదమ్మా, బాధపడకు. పదరా, లోపలికి వెళ్దాం. బాబు, ఏమీ కాలేదు కదా? నిన్ను ఎవరూ ఏమీ అనలేదు కదా?
మంజు ఉండగా ఏం జరుగుతుందండి? ఏమీ జరగదు.